గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు ట్రేడ్ మీరు సేమ్ ఫార్ములా 1 మినిట్ క్యాండిల్లో ఈరోజు ఆపర్చునిటీ దొరికిందండి మనకు క్లియర్ ఆపర్చునిటీ దొరికింది. అయితే ఓకే, ఇక్కడ మంచి 50% వచ్చిందండి. యాక్చువల్ మార్నింగ్ ఇట్లా క్యాండిల్ ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి 50% దగ్గర రాగానే నేను బై సెటప్ చేయాలనుకున్నా. కానీ ప్రతిరోజు లాస్ అవుతుంది కదా, ఒక్కోసారి మనం చూద్దాము, ఇవాళ వెయిట్ చేద్దాం, ఇవాళ ఎట్లుంటుందో పొజిషన్ మనకు తెలియదు కదా. అంటే ప్రతిరోజు లాస్ అవుతుంది, కొంచెం కనిపెడదాం, వెయిట్ చేద్దాం ప్రతిరోజు అని వెయిట్ చేసి చలో ఇవాళ మంచి ఆపర్చునిటీ దొరికింది మనకి. కానీ నేను ట్రేడ్ తీసుకోవాలి. చూడండి, ఈ ర్యాలీ జరిగింది, బట్ నాకు చాలు ఇక్కడికైతే నీకు మస్తు అయిపోతుంది నాకు. కానీ బ్యాడ్ లక్. ఏం చేస్తామండి మనం? ఈ రోజైతే ట్రేడ్ ప్లాన్ చేయము, వెయిట్ చేద్దాం అనుకుంటాము, ఆ రోజు ఖచ్చితంగా మార్కెట్లో ఏదో ఒకటి మంచి పీక్ దొరుకుతుంది. ఓకే, ఓవరాల్గా ఇది దొరికింది నాకు. ఇంకో ట్రెండ్ లైన్ కూడా ఉంటాయి నాకు మంచిగా, నేను చాలా కంఫర్టబుల్గా ఉంటే ఈ ట్రెండ్ లైన్ తోటి మంచి కంఫర్టబుల్ ఉంటే నాకు కూడా హ్యాపీనెస్గా ఉంది. కానీ ఎందుకో ఈరోజు ట్రేడ్ చేయ బుద్ధి కాలేదు. ఎవ్రీడే లాస్ అవుతుంది కదా, కొద్దిగా వెయిట్ చేసిన. అంటే యాక్చువల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం ప్రతిసారి లాస్ అవుతుంటాం కదా, ఒక బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకుంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది. చూడండి, మంచిగా నెక్స్ట్ ట్రెండ్ లైన్ దాకా నాకు ఆపర్చునిటీ ఉండే. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ వరకు నాకు ఆపర్చునిటీ ఉండే, బట్ బ్యాడ్ లక్. ఓకే ఫ్రెండ్స్, కాకపోతే కొన్ని సందర్భాలు అంతే, మనం ఏం చేయలేం. అంటే లక్ ఇదంతా ఈ ట్రేడింగ్లో ఇది ఒక టైపు. మనం ఎప్పుడైతే మనం ట్రేడ్ తీసుకుంటున్నాం అప్పుడు లాస్ అవుతాం. ఎప్పుడైతే మనం ట్రేడ్ వద్దులే వాళ్ళకి బ్రేక్ తీసుకుందాం అనేసరికి ఆ రోజు మన పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంటుంది. ఓకే, రేపు మ్యాచ్ ఏందో చూద్దాం, రేపు చూసుకుందాం. రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.